సాయి గారు, మీరు ఏ పని చేసినా ఓకే. పంచభూతాలు చూస్తాయి అంటారు, విశ్వం మీకు సపోర్ట్ చేస్తుంది అంటారు. నిజంగానే విశ్వం మాకు సపోర్ట్ చేస్తుంది, మా వెనకాల ఉంది అని మేము నమ్మాలంటే, వ్యక్తులందరూ పర్సన్స్ అందరూ బిలీవ్ చేయాలంటే ఆ సంకేతాలను మనం ఏ విధంగా గుర్తించాలి? ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి నమ్మట్లేదండి. యూనివర్స్ మనం ఏది కోరుకుంటే అది ఇస్తుందనేది నమ్మడం లేదు. ప్రతి ఒక్కరికి మొబైల్ అయితే ఐడియా ఉంటుంది. ఇప్పుడు మొబైల్ తీసుకొని జస్ట్ మీరు ఏదో ఒక వీడియో, దాంట్లో ఒకటి కామెడీ షార్ట్ ఒకటి, అంటే మీకు నవ్వు తెప్పించే వీడియో కొన్ని ఫస్ట్ చూడండి. చూసిన తర్వాత అలా స్క్రోల్ చేసుకుంటూ ఉండండి. దానికి సంబంధించినవి వస్తాయి, లేకపోతే వేరే వస్తాయి. మనం ఏది ఫస్ట్ ఒక కామెడీ సీన్ చూసామనుకోండి, ఒక 2 చూసాము, 3 చూసాము, 4 చూసామనుకోండి, దాని తర్వాత కంటిన్యూ అగైన్ అవే వస్తూ ఉంటాయి. తర్వాత అవే కొన్ని సాంగ్స్ వినండి, షార్ట్స్ చూడండి. అవి చూసినప్పుడు చూడండి కంటిన్యూగా ఆ స్క్రోల్ చేసేటప్పుడు తర్వాత వాటికి సంబంధించినవి వస్తాయా, ఇక మనకి ఏవైతే నవ్వుకున్నామో అవి వస్తాయి, మనం ఏం చూస్తే అదే వస్తాయి. మన లైఫ్ కూడా సేమ్ ఎగ్జాంపుల్ అలాగే. నువ్వు ఏదైతే హ్యాపీగా ఉన్నానో, నాకు అంత మంచిగా జరుగుతుంది, ఆ భగవంతుడు నన్ను సక్రమంగా చూస్తాడు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, బయట దీనికి సంబంధించినటువంటి మీరు ఏదైతే కోరుకున్నారో దాని క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. అదే నా వల్ల కావట్లేదు, నేను చేయట్లేదు, నేను ఏది చేసినా ఫెయిల్యూర్ అవుతున్నాను, యద్దాం తద్దవుతుంది. నువ్వు ఏదైతే కోరుకున్నావో రేపటి నుండి నీ లైఫ్ కూడా అదే యూటర్న్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఆ సంకేతాలని గుర్తించాలంటుంటారు కదా మెయిన్గా. మనం బిలీవ్ చేయాలంటే ఎట్లా? ఇప్పుడు ఒక యాక్టివిటీ జరిగింది, బాధలో ఉన్నాము, విశ్వం మనకి హెల్ప్ చేస్తుంది, యూనివర్స్ మన వెనకాల ఉందని మనం బిలీవ్ చేయాలంటే మనం వాటిని ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము మనిషికి 3 సమస్యలని. ఈ 3 సమస్యలు ఉన్న వాళ్ళు మా దగ్గర క్లాసులకు వస్తూ ఉంటారండి. ఈ క్లాసులకు వచ్చినప్పుడు మా దగ్గర స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, ఒక 2-3 నెలలు కంటిన్యూ మా దగ్గరికి 1 డే సెషన్లో వచ్చిన వాళ్ళు కూడా కంటిన్యూ వస్తూ ఉంటారు. అంటే అక్కడ ఒక వ్యక్తి కొత్తగా వచ్చాడు. ఇప్పుడు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో అదే క్వశ్చన్ అడిగాడు. ఆయన అడిగి ఏమన్నాడంటే, నేను ఎలా నమ్మాలి, నా జీవితంలో మార్పు రావట్లేదు, నేను కోరుకునేది రావట్లేదు అన్నాడు. ఇప్పుడు ఎంతసేపు నేను చెప్పిన ఎలాగుంటుందంటే, మీకు ఏంటి సార్ మీరు 100 చెప్తారంటారు. సరే ఆయన ఫస్ట్ క్లాస్ కాబట్టి మీరు అలాగే నిలబడండి అని ఒక 2 మంత్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళని ఒకరు లేపాము అక్కడ. ఆయన లేపిన తర్వాత నువ్వేం చేస్తే ఈరోజు నువ్వు పాస్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పాడు ఆయన. ఒక 2 మంత్స్ బ్యాక్ నువ్వు ఎలాగుండేవాడివి, ఇప్పుడు ప్రజెంట్ ఎలాగున్నావు చెప్పన్నప్పుడు ఏమవుతుందంటే, ఆయన ఒక 2 మంత్స్ బ్యాక్ ఆయన పరిస్థితులు బాగలేవండి, ఫైనాన్షియల్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు. ఆయన చెప్పడం వల్ల ఏమైందంటే ఈయనకి రియలైజ్ అయింది. అంటే ఈయన చేస్తున్న తప్పులు అక్కడ తెలుసుకున్నాడు. ఆయన డైలీ 1% ఆయన మార్చుకుంటూ వచ్చాడు. మనం ప్రతిసారి పంచభూతాల దీక్ష 41 రోజులు అంటుందండి. ఈ 41 రోజుల్లో వాళ్ళు అర్లీ మార్నింగ్ లేచి మెడిటేషన్ చేయడం వల్ల, ఆ మెడిటేషన్ కూర్చోవడానికంటే ముందు ఒక 5 నిమిషాల ముందు మనిషి పదే ఒకటి అనుకోవాలండి, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఏదైనా చేయగలను, నా సాధ్యం అవుతుంది, నాకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, ఆ భగవంతుడు నన్ను ముందుండి నడిపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఒక 10 టైమ్స్ కావచ్చు, 21 టైమ్స్ కావచ్చు, ఇవన్నీ అనుకొని మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ మనం కూర్చున్నప్పుడు మన మైండ్లో అవే తిరుగుతూ ఉంటాయి. ఆ మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకు బాడీలో ఇన్నర్ ట్రావెల్ చేయి, మనం ఏదైతే ఆలోచన చేస్తామో అది మేనిఫెస్ట్ అవుతుంది. సేమ్ అదే ఈయన చెప్పాడు. మీరు ప్రతిరోజు పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు ఇలాంటి పని ఎప్పుడైనా మీరు చేశారంటే నేను చేయలేదన్నాడు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు కదా, ఆయన 2 మంత్స్ నుంచి చేస్తున్నాడు, ఆయనకి రిజల్ట్ వస్తుంది కదా అన్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ వాళ్ళకి ప్రాక్టికల్గా కనిపిస్తుందండి. అంటే 2 మంత్స్ బ్యాక్ ఆయన లైఫ్ ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది, అంటే మార్పు వచ్చింది. ఆయన ఈ విధంగా చేయడం వల్ల ఆయనకు మార్పు వచ్చింది. కాబట్టి నేను కూడా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుందని ఆయన బిలీవ్ చేశాడు అనమాట. అలా బిలీవ్ చేసిన తర్వాత ఆయన కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ రెగ్యులర్గా నేను ఏదైతే చెప్పామో సాధన చేశాను. సాధన చేసిన తర్వాత వాళ్ళు కూడా మిరాకిల్గా వాళ్ళ లైఫ్లో చేంజ్ వచ్చాయండి. ఇక్కడ ఏదే కానీ మన నమ్మకం అండి, బలంగా నమ్మాలి. నీకు యూనివర్స్ అనేది 100% ఇచ్చి తీరుతుందండి, దాంట్లో లేదు అనేది ఉండదండి. మీరు ఏదైతే కోరుకున్నారో దానిపైన స్టేబుల్గా ఉండండి, డైవర్ట్ అవ్వద్దండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒకే దానిపైన స్టేబుల్గా ఉండాలంటే మాత్రం కష్టసాధ్యం అది ఎవరికైనా. దానికి మనం 41 డేస్ పెట్టామనుక డైలీ ఈరోజు ఒక 1% బిలీవ్ చేసావు కదా, రేపు దానిపైన స్టేబుల్గా నిలబడు, ఇదే క్యారెక్టర్తో ఉండు, పాజిటివ్గానే ఉండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలాగైతే చెప్పాడో, నా వల్ల అంత అవుతుంది, నేను ఏదైనా సాధించగలను, నేను సక్సెస్ అవుతానని ఈ విధంగా పదే పలుకుతున్నప్పుడు ఏమవుతుందంటే, యద్దాం తద్దవుతుంది. నువ్వు ఇదే కోరుకుంటున్నావు కాబట్టి నీ లైఫ్లోకి అదే వస్తుందని యూనివర్స్ అనేది మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు, సో వాటి డీటెయిల్స్ తెలియజేయండి. మనకు ఆఫ్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుందండి, 1 అవర్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది ప్రతి మంత్లీ ఒకటి ఉంటుందండి, అది ఫుల్ డే సెషన్ ఉంటుంది. ఈ క్లాస్కి రావాలనుకున్న వాళ్ళు స్క్రోల్ పైన ఉన్న నెంబర్ కాల్ చేస్తే మా స్టాఫ్ అవైలబుల్ వస్తారండి. వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆ క్లాస్కి అటెండ్ అవుతారు. స్పిరిచువల్ గురుగా గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఆయన స్పిరిచువల్ జర్నీని ఎంజాయ్ చేస్తూ దీని గురించి ఎంతో మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో డబ్బు పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా స్పిరిచువల్ జర్నీలో సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి లేదా అనంత సాయి కృష్ణ గారిని పర్సనల్గా కలవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.